వెల్కమ్ టు డైలీ హిందూ అనాలిసిస్, ఎస్పెషల్లీ ఇన్ తెలుగు. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైలీ హిందూ పేపర్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ ఇంపార్టెంట్ మీనింగ్స్ ఎస్ఎస్సికి అండ్ దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా చూస్తున్నాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఐ వాజ్ పుట్టింగ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ మేకింగ్ దిస్ వీడియోస్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ డే. సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, just leave a comment below so that I can get a dose of motivation to do this work every day. So ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ April 28th 2025. సో టుడే ఇస్ మండే. సో దట్ మనం ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూద్దాం అండ్ అలాగే దానికి అనుకున్న జీకే పార్ట్ కూడా చూద్దాం. సో ఇక్కడ మెయిన్గా చూస్తే ఫస్ట్ హెడ్లైన్ ఏంటంటే 2 తమిళనాడు మినిస్టర్స్ క్విట్ ఆన్ స్ట్రాంగ్ కోర్ట్ రిమార్క్స్. యాక్చువల్లీ ఇక్కడ తమిళనాడులో 2 మినిస్టర్స్ మీద, ఒక మినిస్టర్ మీద ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు అనేది నడుస్తుంది మనీ లాండరింగ్ రిలేటెడ్. సో ఆయన మినిస్ట్రీ నుంచి క్విట్ చేశారని చెప్తున్నారు. అండ్ ది అదర్ మినిస్టర్ డెరిగేటరీ స్పీచ్ చేయడం వల్ల మెడ్రాస్ హైకోర్టు సుయోమోటుగా అంటే తనంతట తానే రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకుంది. సో హీ ఈజ్ ఆల్సో ఇన్ ట్రబుల్. సో హీ ఆల్సో హ్యాస్ క్విట్ ద మినిస్ట్రీ పోస్ట్. సో ఇక్కడ మనకి ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో పిక్వెంట్ సిచ్యువేషన్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. పిక్వెంట్ అంటే బాధ కలిగించడం, లేదంటే ఆ సిచ్యువేషన్ వెరీ స్పైసీగా ఉంది అని చెప్పొచ్చు. సో ఈ విమెన్ స్టేయింగ్ ఇన్ మదనపల్లి విత్ హర్ చిల్డ్రన్ ఫర్ ద లాస్ట్ 20 years ఈజ్ ఇన్ ఎ పిక్వెంట్ సిచ్యువేషన్ యాజ్ ద పోలీస్ ఇష్యూ ఎ నోటీస్. సో ఈ విమెన్కి నోటీస్ ఇష్యూ చేశారు. 20 yearsగా మదనపల్లిలో ఈవిడ నివసిస్తుంది. సో ఇక్కడ మనకి పాకిస్తాన్ సిటిజన్స్ని అందరినీ కంట్రీ వదిలి వెళ్ళిపోమన్నారు కదా. సో అందువల్ల నోటీస్ అనేది ఆవిడకి ఇచ్చారని చెప్తున్నారు. సో ఆవిడ చిల్డ్రన్తో పాటు వెళ్ళిపోవాలని చెప్పేసి ఇలాంటి ఒక స్పైసీ సిచ్యువేషన్, అంటే బాధ కలిగించే సిచ్యువేషన్లో ఉన్నారు, సో ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్నారు అన్న కంటెక్స్ట్లో మనం ఈ పిక్వెంట్ మీనింగ్ అనేది వాడతాం. సో దీని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి హైకోర్ట్ కాల్స్ ఫర్ డేటా పర్టైనింగ్ టు సివియర్ డెత్స్ ఇన్ స్టేట్ ఫ్రమ్ 1993 అని ఇచ్చారు. సివియర్ డెత్స్ అంటే సో క్లీనింగ్ అప్ ట్యాంక్స్ ఉంటాయి కదా, సో మ్యాన్ హోల్స్ కానీ ఏదైతే డ్రైనేజెస్ ఉంటాయి అండ్ అలాగే సెప్టిక్ ట్యాంక్స్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసే వ్యక్తులు రిలేటెడ్ అలా క్లీన్ చేస్తే ఎవరైతే చనిపోయారో సో అలాంటి డేటా అనేది 1993 నుంచి ఆ డేటా మొత్తం అడుగుతుంది హైకోర్టు. సో ఇది మాన్యువల్ స్కావెంజింగ్ అని కూడా అంటాం. అంటే మాన్యువల్గా బై పీపులే చేయడం. స్కావెంజింగ్ అంటే దాన్ని రిమూవ్ చేయడం, ఆ డర్ట్ ఏదైతే ఉందో సెప్టిక్ ట్యాంక్స్లో కానీ లేదంటే డ్రైనేజెస్లో కానీ పీపుల్ డైరెక్ట్గా దిగుతారు. సో దాన్ని బ్యాన్ చేశారు ఆల్రెడీ. సో ఇక్కడ మనకి ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2013 ద్వారా సో అలా చేయడం బ్యాన్ చేశారు. సో మిషన్స్ వాడచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ పీపుల్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్, దాని ప్లేస్లో మనం మిషన్స్ అవి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి దీన్ని ప్రొహిబిట్ చేశారు. ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ మనకి దీని మీనింగ్ ఇంపార్టెంట్. బర్గ్లరీస్ అంటే దోపిడీ చేయడం, లేదంటే దొంగతనాలు అని అర్థం వస్తుంది. 3-member గ్యాంగ్ అరెస్టెడ్ ఫర్ మల్టిపుల్ బర్గ్లరీస్ ఇన్ 9 districts. సో మల్టిపుల్ అంటే చాలా మల్టిపుల్ ప్లేసెస్లో వీళ్ళు దొంగతనాలు చేశారు. సో బర్గ్లరీస్ మీనింగ్ ఇంపార్టెంట్, దొంగతనాలు. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో ఎన్వైరన్మెంటలిస్ట్ డిఫెండ్ కోనోకార్పస్ ప్లాంటేషన్ స్లామ్ అన్సైంటిఫిక్ అటాక్. సో ఈ కోనోకార్పస్ ప్లాంటేషన్ అంటే ఇది ఎక్కువ ట్రాఫిక్ ఉన్న వీధుల్లో కానీ రోడ్స్లో కానీ మధ్యలో ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు కోనోకార్పస్ అనేది. సో దీని మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది పీపుల్స్ హెల్త్ మీద. ఎందుకంటే ఈ కోనోకార్పస్ ప్లాంట్కి పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఉంటాయి. సో అవి లాట్ మోర్ ఇన్ నెంబర్లో ఉంటాయి. సో అవి ఈ గాలికి ట్రాఫిక్లో వెళ్తున్న అక్కడ ఎవరైతే పీపుల్ ట్రాఫిక్లో ఉంటారో వాళ్ళు ఇవి పీల్చడం వల్ల సో శ్వాస రిలేటెడ్ అంటే శ్వాసకోశ వ్యాధులు లాంటివి వస్తున్నాయని చెప్పేసి దీని వెనుక ఒక నెగిటివ్ వ్యూ అనేది ఉంది ఈ కోనోకార్పస్ ప్లాంటేషన్. కానీ ఎన్వైరన్మెంటలిస్ట్ ఏం చేశారంటే డిఫెండ్ చేశారు. ఎలా అంటే దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి సైంటిఫిక్గా అండ్ రేషనల్ థింకింగ్ ఉండాలి పబ్లిక్లో. ఎందుకంటే ఇది లాట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది పీలుస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద గ్రీన్ ఆల్మోస్ట్ దుబాయ్, కువైట్, అబుదాబి ఈ కంట్రీస్లో 70% గ్రీన్ కవర్ ఇదే ఉంది. అండ్ ఇది మేజర్లీ యెమెన్ కంట్రీలో ఆరిజినేట్ అయిన ప్లాంట్ అని చెప్పేసి కార్బన్ డైఆక్సైడ్ని లార్జ్ క్వాంటిటీస్లో ఇది అబ్జర్వ్ చేస్తుంది, గ్రీన్ కవర్ని కూడా పెంచుతుంది అని చెప్పేసి ఈ ఎన్వైరన్మెంటలిస్ట్ అందరూ ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేశారని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఈ ఆర్టికల్ చూస్తే మనకి టొమాటో అని చెప్పేసి ఇచ్చారు కదా, కామన్ ప్లాంట్స్. ఈ పాయింటెడ్ దట్ మెనీ కామన్ ప్లాంట్స్ లైక్ టొమాటో అండ్ సమ్ అదర్ థింగ్స్
వర్ ఆల్సో బ్రాట్ ఇన్ టు ఇండియా అని చెప్పించారు. అండ్ ఇక్కడ మనకి టొమాటో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. టొమాటో వాజ్ బ్రాట్ టు ఇండియా బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ కాలనైజర్స్ అని చెప్పేసి ఇచ్చారు మనకి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ మనకి టొమాటో ఇండియన్ నేటివ్ కాదు, ఇది పోర్చుగీస్ పీపుల్ వస్తూ తెచ్చారు. అలాగే పొటాటో ఇది నేటివ్ వచ్చేసి యాండిస్ పర్వతాల్లో ఉన్న సౌత్ అమెరికాలో ఉన్న యాండిస్ పర్వతాలకి నేటివ్ ఇది పొటాటో. సో అది కూడా మన ఇండియాకి నేటివ్ కాదు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ డిఫరెంట్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో కాఫీ, టీ, వీట్, టొబాకో, చిల్లీ ఇవన్నీ ఇండియాకి నేటివ్ అయితే కాదు. వన్స్ అపాన్ ఎ టైం వస్తూ కాలనైజర్స్ ఈ పంటలు అనేవి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో విమెన్ చిల్డ్రన్ కాట్ ఇన్ పాకిస్తాన్ సిటిజన్షిప్ ట్యాంగిల్. ఇక్కడ ట్యాంగిల్ మీనింగ్ ఇంపార్టెంట్. ట్యాంగిల్ అంటే చిక్కు, ఒక ప్రాబ్లం అని అర్థం. ట్యాంగిల్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి ఫైండింగ్ ద రిథమ్ ఆఫ్ ఎ పెయింటర్స్ ఇన్క్రెడిబుల్ లైఫ్ అండ్ ఆల్బమ్ షెడ్స్ లైట్ ఆన్ రాజా రవివర్మస్ ఓవర్ అని ఇచ్చారు కదా. ఈ ఓవర్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్. ఆల్సో దీని మీనింగ్ ఏంటంటే వర్క్ అని అర్థం. రాజా రవివర్మస్ వర్క్ అని అర్థం. ఓవర్, OEUVRE. దీని మీనింగ్ కూడా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఈయన మనకు ఒక లెజెండరీ ఆర్టిస్ట్ రాజా రవివర్మ. సో ఈయన 177th బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారు. ట్రావెన్కోర్కి సంబంధించిన వ్యక్తి. సో ట్రావెన్కోర్లో ఈయన పుట్టారు అని చెప్తున్నారు. సో రాజా రవివర్మ ఈజ్ ఏ లెజెండరీ ఆర్టిస్ట్. ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో ఆన్లైన్ అబ్యూస్ ప్లెయింట్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇక్కడ ప్లెయింట్ మీనింగ్ ఇంపార్టెంట్. ప్లెయింట్ అంటే కంప్లైంట్ అని అర్థం. సో ఈ కంప్లైంట్లోనే ప్లెయింట్ అనేది ఉంది చూసారా. సో కంప్లైంట్ అని అర్థం ప్లెయింట్ అంటే. అండ్ ఈరోజు ఎడిటోరియల్లో అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం రాలేదు. సో ఇక్కడ దీని మీనింగ్ ఇంపార్టెంట్. ఇన్ఎవిటబుల్ అంటే తప్పనిసరి, అన్అవాయిడబుల్ ఖచ్చితంగా జరుగుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది అని చెప్పేసి ఆ కంటెక్స్లో మనం ఇన్ఎవిటబుల్ మీనింగ్ వాడతాం. సో ఇన్ఎవిటబుల్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. తప్పనిసరి లేదా అన్అవాయిడబుల్. అండ్ ఇక్కడ మనకి ఒపీనియన్ పేజ్లో ఇండియాస్ AI కంప్యూట్ కొనెండ్రమ్ అని ఇచ్చారు. కొనెండ్రమ్ అంటే కష్టమైన సమస్య లేదా చిక్కుముడి అని అర్థం వస్తుంది. అండ్ దీనికి ప్రాబ్లం అని కూడా అనొచ్చు. కొనెండ్రమ్ అంటే ప్రాబ్లం. అండ్ ఇక్కడ మనకి పెహల్గామ్ కల్ప్రిట్స్ విల్ గెట్ హార్షెస్ట్ పెనాల్టీ అని చెప్పించారు. కల్ప్రిట్స్ అంటే ఇక్కడ నేరస్తులు అని అర్థం. ఫార్మర్ ఇస్రో చీఫ్ K. కస్తూరి రంగన్ క్రిమేటెడ్ విత్ ఫుల్ స్టేట్ ఆనర్స్. సో ఈయన చనిపోయారని మనం ప్రీవియస్ అనాలిసిస్లో చూసాం కదా. ఈయన ఇస్రో చీఫ్ కింద కూడా పనిచేశారు. K. కస్తూరి రంగన్ హీజ్. అండ్ ఈయన డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సెక్రటరీగా కూడా పనిచేశారు. అండ్ ఈ ఆర్టికల్ చూస్తే మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ మనకి కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లోట్, సీఎం ఆల్రెడీ తెలుసు మనకి సీతారామయ్య. అండ్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్. అండ్ మనకి కస్తూరి రంగన్ గారు రాజ్యసభ ఎంపీ కింద కూడా చేశారు. అండ్ ఆల్సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని డిజైన్ చేయడంలో ఈయన ప్రముఖ పాత్ర వహించారు. అండ్ ఈయన వెస్టర్న్ ఘాట్స్ రిలేటెడ్ అసెస్మెంట్ కమిటీ రిలేటెడ్ ఈయన పేరు మీద కూడా ఒక కమిటీ ఉంది. ఫస్ట్ మాధవ్ గాడ్గిల్ కమిటీ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ దాన్ని రివ్యూ చేస్తూ కస్తూరి రంగన్ కమిటీ, వెస్టర్న్ ఘాట్స్ రిలేటెడ్ ఒక కమిటీ అప్పుడు వేశారు. ఆ కమిటీ పేరే కస్తూరి రంగన్ కమిటీ. అండ్ ఇక్కడ మనకి స్కిర్మిషెస్ కంటిన్యూడ్ LOC అని చెప్పి ఇచ్చారు. సో ఈ ఆర్టికల్ చూస్తే మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టిట్ ఫర్ టాట్ అంటే చర్యకు ప్రతిచర్య అని అర్థం. ఒకళ్ళు మనల్ని కొట్టారు, మనం తిరిగి కొట్టడం, దానికి టిట్ ఫర్ టాట్ అని ఇడియం అని అర్థం వస్తుంది. SSC ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి బ్రహ్మోస్ మిసైల్. ఈ బ్రహ్మోస్ మిసైల్ అనేది బ్రహ్మపుత్రలోంచి బ్రహ్మ అని చెప్పి చేశారు. మాస్కో రివర్ ఉంటుంది కదా రష్యాలోని. సో ఈ రెండు నదులని కలుస్తూ బ్రహ్మోస్ అని పేరు పెట్టారు దీనికి. ఈ బ్రహ్మోస్ మిసైల్ ఇండియా అండ్ రష్యా జాయింట్లీ డెవలప్ చేశారు. అండ్ ఇట్ కెన్ బి ఫైర్డ్ ఫ్రమ్ ల్యాండ్, సీ, ఎయిర్. సో త్రీ ఫ్రంట్స్ నుంచి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ INS విక్రాంత్ ఉంది. ఇది బేస్డ్ ఎక్కడ కర్వార్ పోర్ట్లో ఉంది. కర్ణాటకలో ఉన్న కర్వార్ పోర్ట్. అండ్ ఇక్కడ మనకి అదర్ క్యారియర్ ఏంటంటే INS విక్రమాదిత్య కూడా ఉంది మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి NIA టేక్స్ ఓవర్ ప్రోబ్ ఇంటూ పెహల్గామ్ అటాక్ అని చెప్పి ఇచ్చారు. సో NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఈ ఏజెన్సీ ఏంటంటే ఆన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ టెర్రరిస్ట్ అటాక్స్ ఇది ఫార్మల్గా టేక్ ఓవర్ చేస్తుంది. ఈ టెర్రర్ అటాక్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి NIA. ఇది యాక్చువల్గా టెర్రర్ రిలేటెడ్ కేసెస్ని టేకప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో ఇస్రోస్ సెకండ్ హాట్ టెస్ట్ ఆఫ్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ సక్సెస్. సో ఇక్కడ మనకి సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అనేది ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరి ఒడిశాలో ఉంది. సో అక్కడ ఇది టెస్ట్ చేశారు, ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేశారని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడర్ అనేది GSLV F-16 నుంచి శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తారు. అప్కమింగ్ మిషన్ ఇది మనకి GSLV F-16 మిషన్ ఇది. అండ్ ఇక్కడ మనకి మనీ వైజ్ పేజ్లో
రీట్స్ అండ్ ఇన్విట్స్ అని చెప్పేసి ఇచ్చారు. రీట్స్ అంటే ఏంటి, ఇన్విట్స్ అంటే ఏంటి, ఎకానమీ టర్మ్స్ ఇవి మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, అంటే రియల్ ఎస్టేట్లో మనం డైరెక్ట్లీ ఓన్ చేసుకోకుండా డిజిటల్గా కొనుక్కోవచ్చు, షేర్స్ కొనుక్కోవచ్చు అని చెప్పి ఈ రీట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు మనకు అప్పుడు. సో ఇవేంటంటే ఇన్వెస్ట్మెంట్స్ని పూల్ చేస్తారు. జనరల్గా మీ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయో అలా పూల్ చేస్తారు అమౌంట్ని, ఒక రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. సో మనం కూడా ఇప్పుడు ఫ్యూ అమౌంట్తో ఈ రైట్స్ అనేవి కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. సో మనకి దీనివల్ల క్యాపిటల్ గెయిన్స్ అండ్ ప్రాపర్టీస్ సేల్స్ మీద అండ్ రెంట్స్ రూపంలో, మనకి డివిడెండ్స్ రూపంలో మన ఎంతైతే యూనిట్స్ పర్చేస్ చేస్తామో దానికి రిటర్న్స్ వస్తాయి మనకి రీట్స్. ఇన్విట్స్ అంటే నథింగ్ బట్ సేమ్ లైక్ దట్, కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేసే వాటిని ఇన్విట్స్ అంటాం మనం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇక్కడ కూడా మనకి రీటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఈ కంట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో దాని నుంచి వచ్చే స్టడీ ఇన్కమ్ అదే వస్తుంది కదా, వాటి ఇన్వెస్ట్ చేయడం వల్ల స్టడీ ఇన్కమ్ అండ్ మనకి డివిడెండ్స్ రూపంలో వచ్చినది మనకి స్టడీ ఇన్కమ్ వస్తుంది అని చెప్తున్నారు. సో ఇన్విట్స్ అండ్ రీట్స్ ఈ ఎకనామిక్ టర్మ్స్ డెఫినేషన్ మనకి ఇంపార్టెంట్, అవి ఏంటి తెలుసుకోవడం ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ మనకి గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఏ పీస్ ఆఫ్ ప్రాపర్టీ టు బీ బాట్ సేస్ పిఎం. సో గ్రీన్లాండ్ అనేది జనరలీ యూఎస్కి దగ్గరగా ఉంటుంది, కాకపోతే అంటే కెనడాకి దగ్గరలో ఉంటుంది, ఇది యూఎస్ నార్త్ అమెరికాకి దగ్గరలో ఉంటుంది, కానీ ఇది కమ్స్ అండర్ యూరోపియన్ యూనియన్. యాక్చువల్లీ ఇది గ్రీన్లాండ్ అనేది పేరులో గ్రీన్ ఉన్నా సరే, ఈ గ్రీన్లాండ్ మోస్ట్ ఆఫ్ ద గ్రీన్లాండ్ మనకి ఐస్తో కప్పబడి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద గ్రీన్లాండ్ ఐస్తో కప్పబడి ఉంటుంది, కాకపోతే దీనికి గ్రీన్లాండ్ అని పేరు ఉంది. కానీ ఇది డెన్మార్క్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ఈ గ్రీన్లాండ్ ఏరియాని డెన్మార్క్ కంట్రోల్లో ఉంటుంది ఇది. సో రీసెంట్లీ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారంటే దీన్ని అండ్ అలాగే పెనామా కెనాల్ని మేము రెడీగా ఉన్నాము దీన్ని ఆక్రమించుకోవడానికి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జనరల్గా. అండ్ అది మనం కొనుక్కోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో యూఎస్ ఒక ప్రైస్తో కొనుక్కుంటాము మేము గ్రీన్లాండ్ అని చెప్పేసి కూడా చెప్పింది. సో ఆన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఇట్ మనకి గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఏ పీస్ ఆఫ్ ప్రాపర్టీ టు బి బాట్ అని చెప్పేసి ఆ పిఎం చెప్తున్నారు, గ్రీన్లాండ్కి ఉన్న పిఎం చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో స్పార్క్లీ ఐలాండ్స్ అని వచ్చింది. ఈ స్పార్క్లీ ఐలాండ్స్ వచ్చేసి మనకి సౌత్ చైనా సీలో ఉన్నాయి. ఈ స్పార్క్లీ ఐలాండ్స్ మీద వియత్నాం, తైవాన్, చైనా ఇవి హక్కు, అంటే వాళ్ళ రైట్స్, మాకు రైట్స్ ఉన్నాయి, ఆ ఐలాండ్స్ మాకు సంబంధించినవి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఆల్సో ఫిలిప్పైన్స్, బ్రూనై, రిమైనింగ్ లాట్ ఆఫ్ కంట్రీస్ పార్ట్ ఆఫ్ స్పార్క్లీ ఐలాండ్స్ మాకు సంబంధించినవి అని చెప్పేసి ఇది ఒక డిస్ప్యూటెడ్ ఐలాండ్స్, ఇవి స్పార్క్లీ ఐలాండ్స్ అనేవి సౌత్ చైనా సీలో ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి హెడ్లైన్ ద ముంబై ఇండియన్స్ జాగర్నాట్ రోల్స్ ఆన్. ఇక్కడ జాగర్నాట్ మీనింగ్ ఏంటంటే అన్స్టాపబుల్ ఫోర్స్, మనం దీన్ని ఆపలేము, ముంబై ఇండియన్స్ ఆపలేని విధంగా ఆడుతుంది. బట్ దాన్ని ఏది అంటే ఆన్ ఏ ట్రాట్ మనకి 5th స్ట్రైట్గా మ్యాచెస్ గెలిచారు వీళ్ళు. సో జాగర్నాట్ మీనింగ్ ఇంపార్టెంట్, అన్స్టాపబుల్. అండ్ ఆల్సో మనకి ఇన్సెసివ్ బౌలింగ్, ఇన్సెసివ్ అంటే క్విక్ బౌలింగ్ అని అర్థం, ఇన్సెసివ్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ మారడింగ్, గిల్స్, టైటన్స్ అని చెప్పి ఇచ్చారు కదా. మారడింగ్ అంటే రెడీ టు అటాక్, వాళ్ళు చాలా రెడీగా ఉన్నారు అటాక్ చేయడానికి. అలాంటప్పుడు మారడింగ్ పదం వాడతాం మనం. సో దీని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ మనకి వితౌట్ ఎథిక్స్, ఎస్థెటిక్స్ అండ్ హెర్మెన్యూటిక్స్ అని చెప్పి ఇచ్చారు. ఎస్థెటిక్స్ అంటే నేచర్ ఆఫ్ బ్యూటీ, దాన్ని స్టడీ చేయడం ఎస్థెటిక్స్. అండ్ హెర్మెన్యూటిక్స్ అంటే దిస్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ స్టడీ, అంటే ఇంటర్ప్రిట్ చేయడం, బైబిల్, లిటరరీ టెక్స్ట్ని, ఫిలసాఫికల్ టెక్స్ట్ని ఇంటర్ప్రిట్ చేసే ఒక బ్రాంచ్ ఆఫ్ స్టడీ మనకి హెర్మెన్యూటిక్స్. సో ఫైనలీ మనం ఈరోజు న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ దాని వెనుకున్న చీకపాటు కూడా చూసాం, అండ్ అలాగే ఇంపార్టెంట్ మీనింగ్స్ కూడా చూసాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ సో దట్ ఇట్ విల్ బి ఎ బూస్ట్ for me to do more videos consistently. And thank you for watching. That's it.